ఈ ఆలగడానికి ఏమైంది? 4 రోజులు వినాయక చవితి అని రీల్స్ వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్. మామ ఏంట్రా 4 రోజుల నుంచి నాకు వినాయక చవితి అని రీల్స్ వస్తున్నాయి చూడు. కాన్సెప్ట్ ఎలాగో మార్చవు, కనీసం డైలాగులన్నా మార్చడం పెట్టు. అయితే ఈసారి వినాయకుడి బాబు పెట్టాలి, కానీ చాలా ఖర్చు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం చేద్దాం మరి? మనం ఇది ఎలాగో బొమ్మ పెడతారు, అది చూపించేసి సిరీస్ ఇచ్చేస్తే పోలా, అదిరి పోలా. ఈ ముఖ్యత ముందే చెప్పుంటే ఈ కూల్ డ్రింక్ లో ఎలుకల మంది కలిపి తీసుకొచ్చేవాడిగా నీకు. నా ప్లాన్ నీకు కొత్తగా అనిపిస్తుంది కదా. అయినా లో ఐక్యూ గారికి అర్థం కాదులే. కొత్తగానా? చెత్తలాగుందిరా బాబు ఈ ఐడియా. అయితే బాగాలేదన్నమాట. బిట్టు నువ్వు సూపర్ రా, నీ తప్పు నువ్వే తెలుసుకుంటావు. థ్యాంక్ యూ అనియా. అయినా నా ప్లాన్కి ఏం తక్కువరా, ఫాస్ట్నెస్ పుణ్యం ప్లస్. అయితే వినాయకుడి చెట్లలో క్రష్ చేయరా. వామ్మో, అయితే బొమ్మ పెట్టాల్సిందే. అలా అయితే మన వాళ్ళకి లైన్ కలిపి లైన్లోకి లాగేసి మేడం పోస్ట్ చేసేస్తా. సరేరా, అయితే ఈవినింగ్ కలుద్దాం. ఖుదాఫీజ్. ఎంఆర్ఓ ఆఫీస్. 5 hours later. கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டன முத்தி హలో హలో, ఎక్కడరా? షాప్ లో రా. సరే గాని నీకు రోజుకి ఎంత వస్తారా షాప్ లో? 5,000 వస్తాయిరా. అయితే ఈసారి నీకు వినాయక చందా 5,000 రా. ఉంటా మరి. అరే 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 ఇది నాకే టైం రేస్ట్ చేయడు. చెత్తనా కొడుకు నేనే దొరికినట్టున్నాడు. అమ్మయ్యా, అలాగైతేనే 5,000 వచ్చినట్టే. నెక్స్ట్ అటెంప్ట్ రాజుగాడి. హలో, అలా చెప్పరా. ఎక్కడరా? అలా చెప్పరా, ఎక్కడ కొట్లో ఉన్నా. సరే కానీ సూర్యగాడి మ్యాటర్ చెప్పాడా? ఇందాక చెప్పాడు రా. ఓకే ఓకే, సరే కానీ నేను ఒక చిన్న సర్కుల్ లిస్ట్ చెప్తాను, రేట్లు చెప్పు. DJ Sunil KP. మొత్తం ఎంత అయిందిరా? అరే మొత్తం 2,000 అయిందిరా. 2,000? సరే అయితే ఈసారి నీకు వినాయక చందా 2,000 మరి. ఉంటా మరి. బాయ్ రా, బాయ్ 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 బాయ్. బుక్ అయిపోయాడు అమ్మ. 1 day later. యారు కమిటీ కుర్రోళ్ళు ఇట్రండి ఇట్రండి. ఏంటబ్బా ఇదబ్బా మన వినాయక చవితి ఏర్పాట్లు? ఏముంది బాబాయ్, పోయినసారి లాగా ఈసారి కూడా బాగా చేద్దాం అనుకుంటున్నాం. రేపు పొద్దున్న మీటింగ్ పెట్టాం, వీళ్ళు ఇస్తాం, కుదిరితే వచ్చాయి. ఓకేనా? సరే ఇదబ్బా మన ఊళ్ళో శుభ్రంగా జాగ్రత్తగా చేయండి, ఏమి అవకతవకలు లేకుండా చాలా శుభ్రంగా చేద్దాం పండుగ అంతా. ఇంతకీ సౌరం ఎప్పుడు చూపించావు? నిన్నే చేపించా బాబాయ్. వీడు జుట్టు తీసి చంద ఎవరని వీడికే భయం బాబాయ్. అయితే తల క్రాప్ చేయించుకుని మంచి పని చేసావు నాన్న, లేకపోతే పిచ్చగాళ్ళు అనుకునేవాళ్ళు. అదేంటి బాబాయ్ నువ్వు కూడా అలా అంటావు? ఆ మొహం చూసి లేకపోతే సందరు కూడా ఎవరెవరు. సరే అయితే ఎక్కడికి వెళ్ళొస్తావు అనుకుంటున్నారు కదా, వెళ్ళరండి.